ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలుగు జాతి సమగ్ర వికాసమే తమ పార్టీ లక్ష్యమన్నారు. అండమాన్లో సాధించిన విజయాలను వివరిస్తూ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన సమస్యలను అధిగమించి తిరిగి బలపడతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించనుందని, రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి చెందింది కాదని, తెలుగు జాతి సమగ్ర వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకుని తెలుగువారు ఎక్కడ ఉన్నా వారిని బలోపేతం చేయాలన్న ఆశయంతో స్థాపించబడిందని ఆయన పునరుద్ఘాటించారు. ఇది తెలంగాణలోని టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా, రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఈ ప్రకటన ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రాథమిక సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. పార్టీని స్థాపించినప్పుడు తెలుగు జాతి అభివృద్ధి అన్న నినాదంతో ముందుకు వచ్చామని, తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వివరించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలంగాణలో అని ఆయన పేర్కొనటం ఆ పార్టీకి తెలంగాణతో ఉన్న చారిత్రక బంధాన్ని తెలియజేస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలికంగా ఎదురైన కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని అంగీకరించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అండమాన్ వంటి చిన్న ప్రాంతాలలో కూడా తమ పార్టీ మున్సిపల్ చైర్మన్ను గెలిపించిందని, ఇది ఇతర రాష్ట్రాలలో విస్తరణకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు ఉదాహరించారు. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన మొన్నటి వరకు లేదని, కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి పార్టీని విస్తరిస్తామని తెలిపారు. 2041 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలనేదే తమ ధ్యేయమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండటం కూడా ముఖ్యమని ఆయన పరోక్షంగా సూచించారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందన్న చంద్రబాబు నాయుడు ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లటంతో రాజకీయ వాతావరణం మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ మళ్లీ బరిలోకి దిగటం పలు విధాలుగా ప్రభావం చూపవచ్చు. టీడీపీ పోటీ చేయటం వల్ల ముఖ్యంగా హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో, ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇది అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ల ఓట్ షేర్ను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ పట్టును బలంగా ఉంచుకోవాలని చూస్తుండగా, టీడీపీ పునరాగమనం ఈ రెండు పార్టీలకు కొత్త సవాల్ను విసురుతోంది. ఇది వరకు టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను తిరిగి తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తుంది. టీడీపీ రాకతో భవిష్యత్తులో రాజకీయ కూటములలో మార్పులు రావచ్చా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెలంగాణలో కూడా అలాంటి కూటముల అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ కొంత బలహీనపడినప్పటికీ ఇప్పటికీ దానికంటూ ఒక నిర్దిష్ట ఓటు బ్యాంక్ ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలలో ఉంది. చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సాధించిన ఘన విజయం, ఆయన పాలనా దక్షత తెలంగాణ ప్రజల్లో కొంత ప్రభావాన్ని చూపవచ్చు. తెలంగాణలో టీడీపీ పునరాగమనం కేవలం ఎన్నికల్లో పోటీకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించనుంది. టీడీపీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది, ఏ మేరకు విజయం సాధిస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. 2041 విజన్తో చంద్రబాబు నాయుడు చూపుతున్న దీర్ఘకాలిక ప్రణాళిక తెలంగాణలో పార్టీ పునరుజ్జీవనానికి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.